ఇచ్చాం. మా పార్టీ నుంచి కూడా లాస్ట్ స్టేజ్లో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి టీడీపీ నుంచి లెటర్ కూడా ఇచ్చాం. మా ఎమ్మెల్యేలు వీరమనాయుడు ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా ఇచ్చారు. ఆఖరికి ప్రజలలో తెలంగాణ కావాలనుకుంటారు అని చెప్పి డిసిషన్ తీసుకొని చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చాం. కానీ ఉద్యమం మేము చేసామని చెప్తే కదా ఏసీలో వండుకున్నామో లేకపోతే ఈడ వండుకున్నామో ఈ పిల్లకి ఇంత పిల్ల ఈ పిల్ల రాజకీయాల్లో మా ముందు అమ్మాయి అట్లా మాట్లాడితే ఏం మాట్లాడతాం, మేము ఏమైనా ఉద్యమం చేసాము అని నేను అంటే దీనికి నేను మాట్లాడాను. నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేయలేదు. నేను మీ నాన్న చెప్తేనే నేను ఈ పార్టీలోకి వచ్చిన. అలా మీ నాన్న చేసిన పనులు కొన్ని నచ్చాయి. ఏమని కళ్యాణ లక్ష్మి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇంకోటి చెప్తున్నా తల్లి ఆనెస్ట్గా, నేను చంద్రబాబు నాయుడు గారి గిట్ట తెలంగాణ రాష్ట్రంలోనే పరిమితమైన ఉంటే భగవంతుడు వచ్చినప్పుడే పార్టీ మారిపోతుంటాను. సార్ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నాకు మళ్ళీ నా పరిస్థితి ఎట్లా, ఇక్కడ టీడీపీలో ఉంటేనేమో టీడీపీకి మేము 15 మంది గెలిచాం. అప్పటికి 5 మంది బీజేపీలో గెలిచాం, 15 మంది గెలిచాం. నాయకుడు కూడా కనపడట్లేదు మాకు. ఇక్కడ మాకు చంద్రబాబు లాగా ఎవరు కనబడలేదు. మంచి పని చేస్తున్నాడు. అందులో కేసీఆర్ గారు మా టీడీపీడే, ఆయన ఎడిగే వచ్చిండు, మా రక్తమే కదా. కాబట్టి ఆయన మంచి పని చేస్తున్నాడు, మంచి చేసిండు కూడా, బొమ్మాండ చేసిండు తెలంగాణ అని చెప్పి సార్ దగ్గరికి పోయి 1 ఇయర్ నేను పోలేదు పార్టీలోకి వేసి. సార్ దగ్గరికి పోయి ఒప్పించుకున్నాను. సార్ గురించి నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, నా గురించి ఆయన తెలుసు. నీకు ఇబ్బంది లేదు, ప్రజలకు మంచి జరిగితే పో, ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు ప్రజాసేవ చేయని చెప్పాడు. ఆయన చెప్పి 2 కాళ్ళు మొక్కి కండవ వేసుకొని 2 నిమిషాలు కండవ వేసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి కండవ వేసుకున్నాను. నేను తెలుసా, టీఆర్ఎస్ కేసీఆర్ గారి ఇంట్లో ఇంతమంది జాయిన్ అయినవాడు ఎవడు కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక్కనే క్షమాపణ చెప్పాను. బాబు గారికి క్షమాపణ చెప్పి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి, లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి నేను బయటకు వచ్చిన. అది చెప్పి ఒప్పించి వచ్చిన బయటికి. అందరిలాగా దొంగలాగా నేను రాలే. వీళ్ళలాగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత గేట్ రిలేషన్ లైవ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అట్లా కాదు. నేను ఈ రోజు వరకు కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్తాను. ఈ రోజు వరకు కూడా నేను భయపడను. అందరూ తెలుసు నేను వెళ్తానని. లోకేష్ బాబుకి వెళ్తాను. నాకు హక్కు ఉంది, వాళ్ళ మీద పూర్తి హక్కు ఉంది. నా మీద వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ మీద నాకు హక్కు ఉంది. ఎందుకంటే ఇలా నన్ను ఎమ్మెల్యేని చేసి నేను చాలా చిన్న బీదోని. నేను 86లో ఆల్వేన్ ఎంప్లాయీ, తెలుగుదేశంలో ఉన్నా. నన్ను తీసుకుపోయి ఎమ్మెల్యే చేసిండంటే మామూలు అతల్లి. కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు నేను ఒకటే అడుగుతున్నా, అమ్మాయిని కాదు, ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇది నేను మా టీవీ ద్వారా ఇంతమంది ఛానల్ వేరే వాళ్ళు మీకు కూడా చెప్తాను. ఇక మాట్లాడేటోడు నిరూపించేటట్టు ఉంటే మాట్లాడండి. ఉత్తగా వాగి పోయి మాట్లాడకండి. కృష్ణారావు గారు కబ్జా చేస్తే ఆధారాలతో చూపెట్టండి, దాని మీద ఎండ్. లేకపోతే ఖచ్చితంగా నేను న్యాయస్థానానికి వెళ్తా, మీ మీద నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటా, మీ మీద కేసు వేస్తాను, వదిలిపెట్టేది. కానీ మీరు కవిత గారి మీద కూడా ఆరోపణలు చేశారు కదా, బాలనగర్ భూములకు సంబంధించి. దానికి మీకు ఆధారాలు ఉన్నాయో? అలా భర్త పేరు చూపెట్టిన కదా, డైరెక్ట్గా అలా భర్త ఉన్నాడు, అది కబ్జా కాదా, అది ఓవర్లాప్ ల్యాండ్ నేను అంటున్నా. గవర్నమెంట్కి ఇచ్చిన, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నేను పంపించిన, రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ కిషన్ రెడ్డి గారు పంపించాను, మళ్ళీ పొగిలేడు శ్రీనివాసరెడ్డి గారు పంపించాను, మళ్ళీ నిన్న. ఇవి ఇప్పటికీ 6 సార్లు అయినాయి. అంటే ఈ ముఖ్యమంత్రిని బదనాం చేయడం కూడా కాదు తల్లి, ఆ ముఖ్యమంత్రి కూడా ఇచ్చాను. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే బిగిన్ అయిందా ఓవర్లాప్ ల్యాండ్? నా గవర్నమెంట్లో కాలేదు, ఈ గవర్నమెంట్లో అయింది అని నేను ఎందుకంటే తల్లి, ఆ గవర్నమెంట్లో అయింది 18 ఎకరాలు, ఈ గవర్నమెంట్లో అయింది. నేను ఎమ్మెల్యేగా నేను ఆ బాధ్యత నేను ఇచ్చాను. మీ నియోజకవర్గంలో ఓవర్లాప్ ల్యాండ్ను తీసుకొచ్చి జీహెచ్ఎంసీ కింద అనుమతులు తీసుకొచ్చి అదొక పెద్ద మొత్తం ఈసీలు అన్నీ నేను చూసాను మీరు తీసుకొస్తే. దాంట్లో అంతా సగంలో పేరు మార్చడము ఇవన్నీ కూడా అక్కడ నడిచినాయి. మరి మీది కూడా బాధ్యత ఉంటుంది కదా అందులో? నేను లెటర్ పెట్టి ఎంపర్మెంట్ యాక్ట్ పెడితే కమిషనర్ గారు ఏమి ఇచ్చారు తల్లి? అంటే మీరు ఎమ్మెల్యే, మీ గవర్నమెంట్, కానీ అక్కడ అంత 36 ఎకరాల ఇచ్చింది కదా, మొన్న ఇచ్చింది కదా తల్లి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ మొన్న ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చెప్తే కూడా వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలి తల్లి? కిషన్ రెడ్డి గారు లెటర్ రాశాడు, అతను లెటర్ రాయలేడని
అతను ఐడిపిఎల్ ల్యాండ్లో సపోర్ట్ చేసిన అన్న కిషన్ రెడ్డి గారు కూడా ఇది సర్వే చేయండి, దీన్ని కాపాడండి అని చెప్పి ఆయన కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్పందించలేరు. నేను సెంటర్ దాన్ని నేను అందుకే అడుగుతున్నా, ఇప్పుడు స్పందించలేరు కాబట్టి సెంటర్కి సంబంధించిన ఇండియన్ సర్వస్ ఆఫ్ ఇండియా నుంచి సర్వే చేపియండి, ఎంత ల్యాండ్ ఉందో చూపెట్టండి. అది కూడా నేను ఏమంటున్నా, ఐడిపిఎల్లో అమ్మనీకి లేదు తల్లి, అమ్మొద్దు అని చెప్తున్నాను. ఇక ప్రజలకి ఇవ్వండి, ఓ పార్కులకి ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ కట్టియండి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రజలదే కదా, కాబట్టి ప్రజలే చెందాలి. అది మీరు అమ్ముకొని మేము పోతాం సెంటర్కి, మేము అమ్ముకొని మొత్తం స్టేట్ గవర్నమెంట్ కుదరదు. అది ఐడిపిఎల్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఆ రోజు గవర్నమెంట్ దగ్గర ఐడిపిఎల్ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని నమ్మి నిరుపేదలకి ఇవ్వమని అడుగుతున్నా. ఇటువంటి కబ్జాదారులు ఏమనుంటే దాన్ని యాక్షన్ తీసుకోండి. అలా కృష్ణారావు 4,000 కోట్లు అని రాశారు.